హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో నాటుకోడి పులుసు అండి. ఇది అందరికీ తెలిసిందే, అందరూ చేయగలిగిందే. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలతో నా తీరులో ఒక్కసారి మీరు ట్రై చేశారు అంటే ముక్క కానీ పులుసు కానీ ఎక్కడ ఒక్క రవ్వ కూడా మిగిలించకుండా మొత్తమును జుర్రుకుని తినేస్తారు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ నాటుకోడి పులుసు. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసేసుకునేయండి అబ్బా, నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అయితే ఇక వీడియోలోకి వచ్చేసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ స్పూను ధనియాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, పావు స్పూను గసగసాలు, ఒక చిటికెడు సోంపు ఇవన్నీ వేసి సిమ్మర్లో పెట్టి వేయించుకునేసేయండి. అలా వేగిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిందాక పక్కన పెట్టేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను. అందులోకి నేను కరెక్ట్గా 20 ml ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కటే ఆనియను, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమోటాసు కట్ చేసి పెట్టుకునేసేయండి. అయితే 750 గ్రామ్స్కి ఇవి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఎక్కువ వేసాము అంటే స్వీట్నెస్ వస్తుంది. అప్పుడు నాటుకోడి పులుసు అనేది అంత రుచిగా ఉండదు, బాయిలర్ కోడిలాగే వచ్చేస్తుంది. కాబట్టి తక్కువ వేసుకోండి ఆనియన్ టమోటా. కాబట్టి నేను ఇలా వేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా వేయించుకున్నాను. ఇలా వేగింది అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని నేను ఒక 2 స్పూన్స్ వేశాను. అలా వేసి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా వేగనియండి. ఆ తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నిటినీ వేసి అది కూడా మంచిగా మ్యాష్ అయ్యేలాగా సిమ్మర్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గింది అంటే పచ్చివాసన లేకుండా, వాటర్ అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి అలా బాగా సిమ్మర్లో పెట్టి వేయించేసేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి తీరాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే మనకి మంచిగా గుజ్జు పులుసు అనేది బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి ఇవి ఏవైతే మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నామో నాటుకోడి ముక్కల్ని అలా కదపకుండా డైరెక్ట్గా వేసి మూత పెట్టి సిమ్మర్లో వదిలేయండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత చూసాము అంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చింది అంటే అడుగున ఉన్న ఆనియన్ టమోటా బాగా మగ్గుతుంది. అలాగే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడాను కిందకి వెళ్ళి ఎక్కడా కూడా నీచు వాసన లేకుండా పర్ఫెక్ట్గా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అలా వేశాను. అలా వేసేసి అలా కలిపి పెట్టేసేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బలు పుదీనా, 2 రెబ్బలు కొత్తిమీర అలా కాడలతో సహా తుంపి అందులో వేసేసేయండి. ఆ తర్వాత అందులోకి సరిపడంత కారం, అంటే ముందుగా 5-6 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సో ఇక్కడ ఒక టేబుల్ స్పూను కారపొడి కనుక వేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. అందుకని అలా కారపొడి వేసేసి ఎక్కడా కలపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ మగ్గనియండి. టైం చూసుకుంటూ చేయండి, కరెక్ట్గా మనకి మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత దీన్ని బాగా కలపండి. ఎక్కడా కూడా ఏ ముక్కకి కూడా గ్యాప్ లేకుండా మొత్తము నిదానంగా కలిపేసేయండి. కలిపేసి మళ్ళా కూడాను మనకి ఇక్కడ ఆనియన్ టమోటాకి సరిపడంత ఉప్పు వేయాలి. మనం ముందు చికెన్కి మాత్రమే వేసాము. సో ఇప్పుడు వాటికి సరిపడా అంత అంటే ఒక టేబుల్ స్పూను కల్లుప్పుని అలా వేసి మళ్ళా కలిపేసి సిమ్మర్లోనే పెట్టండి. సిమ్మర్లోనే పెట్టి మగ్గనివ్వండి. అలా వేస్తేనే నాటుకోడి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. దాంట్లో ఉండే సారం మొత్తము కూడా బయటికి రిలీజ్ అయిపోయి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఇక్కడ నేను ప్రాసెస్ మొత్తము కూడాను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నేను కర్రీ చేస్తున్నాను. ఇలా నిదానంగా టైం చూసుకుంటూ చేసాము అంటే పర్ఫెక్ట్గా అసలు నాటుకోడి పులుసు మన విలేజ్ స్టైల్లో ఎలా చేస్తామో అలాగే వస్తుంది. అలాగే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కనుక మనం తినేటప్పుడు మన అమ్మమ్మ నానమ్మలు గుర్తొచ్చి తీరాల్సిందే, అంత బాగా వస్తుంది. సో అలా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత
అడ్జస్టబుల్ వాటర్ వేసుకోండి. అంటే అడ్జస్టబుల్ వాటర్ అంటే ముక్క బాగా మునిగేంత వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బాగా ఉడకనివ్వండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికింది అంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ స్పైసెస్ పౌడర్ అనేది 2 స్పూన్స్ వేసేసేయండి. అలా వేసి కలిపి మళ్ళా కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వదిలేసేసేయండి. ఇలా 10 మినిట్స్ వదిలేసాము అంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ ముక్కకి పట్టి ముక్కలో ఉండే సారం మొత్తము అంటే దాంట్లో ఉండే రుచి మొత్తము కూడా పులుసులోకి రిలీజ్ అయ్యి పులుసు కానీ ముక్క కానీ మనం ఒక్కొక్క ముక్క అలాగ మన నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే అంత మంచి రుచి వస్తుంది. ఎముకతో సహా కాళ్ళుతో సహా నాటుకోడి కాళ్ళుతో సహా మన తలకాయ ముక్క కూడా ఉంది అందులోనే. అవన్నీ కూడా మంచి రుచి వస్తుంది. పులుసు కూడా ఎక్కడ ఒక చిన్న స్పూను కూడా మిగిలించకుండా మొత్తము తినేస్తారు. అంత పర్ఫెక్ట్ టేస్ట్ అథెంటిక్ మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పైన కొత్తిమీర అలా కొంచెం వేసుకొని మనం ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది అంటే మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి రాగి ముద్ద నంచుకొని తింటే భలేగా అనిపిస్తుంది. వైట్ రైస్లో కూడా పొడి పొడిగా అన్నం వండుకొని మెతుక్కి తగలకుండా వేడి వేడిగా తింటూ ఉంటే ఇంకా అద్దిరిపోతుంది. అయితే మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.